సంతోషంగా ఎంజాయ్ చేస్తూ జీవిస్తున్నారు. దేవుని గూర్చిన భయం, చింత ఏమాత్రమూ లేక జీవిస్తూ ఉన్నారు. ఈరోజు పనేంటి? నాదేముంది, సంపాదనే. నేను సంపాదించిన సంపాదన నా పిల్లలు తినాలి, పిల్లల పిల్లలు తినాలి, ఇలా తరతరాలు తిన్న తరగని సంపాదన నేను సంపాదించాలి. ఇంతకాలం వరకు బాగానే సంపాదించాను, ఇంకా బాగా సంపాదించాను. ఈ ఏరియాలో నాకంటే ధనవంతులు ఎవ్వరూ ఉండకూడదు, అలా సంపాదించాలి నేను. అబ్బో, ఇంతకాలం బాగానే సంపాదించావు కదా, ఇంకా నీకేంటి? ఈ లోకంలో డబ్బే ప్రాముఖ్యమైనది. నేను ఎక్కడికి వెళ్ళినా అందరు నాకు గౌరవం ఇవ్వాలి. అయినా డబ్బు ఉంటేనే కదా గౌరవం కూడా వస్తుంది. మరి నీ పనేంటి? నాకు రేపు పార్టీ ఉంది, షాపింగ్ చేయాలి, కలర్ఫుల్ డ్రెస్ కొనాలి. అందరికంటే నేనే ప్రత్యేకంగా ఉండాలి, తల మెరిసిపోవాలి. ఎంత ఖర్చు అయినా సరే, ఎంత సమయమైనా సరే, షాపింగ్ మాత్రం గట్టిగా చేయాలి. నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి, టైం అవుతుంది. సరే, నాకు కూడా పని ఉంది, నేను ఈ లోకంలో ఎంతో కాలం బ్రతుకుతాం. బ్రతికినంత కాలం తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి. నేనే రోజు వంటలు చేసుకొని తింటాను. ఈరోజు ఏదైనా స్పెషల్గా చేసుకొని మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ తింటాను. విలాసపురంలో ఉన్న ప్రజలారా, ఇంకొన్ని రోజుల్లో ఈ లోకం అంతం కాబోతుంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గాన్ని ఎవరైతే నమ్మి సిద్ధపడతారో వాళ్ళకి పరలోక రాజ్యం ఉంటుంది. ఏంటి? హాహా, ఇంత మంచి కట్టడాలు, ఇంత మంచి ప్రపంచం, ఇంత అందమైన లోకం అంతం కాబోతుందా? వెరితనం. నేనైతే నమ్మను. ప్రజలడమ్మా, మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు, మరి ఏం చేయాలి? ప్రైజ్ స్వార్థి కూడా. ప్రజలడమ్మా, నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, మరి నేనేం చేయాలి? ఏంటి పరలోకమా? నేను కూడా వస్తాను. మీరు మీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మీకు పరలోక రాజ్యం ఉంటుంది. అయితే దేవుణ్ణి ఇప్పుడే నా సొంత రక్షకుడిగా అంగీకరించి నా హృదయాన్ని యేసయ్యకిస్తాను. ఇదిగో అమ్మ పరిశుద్ధ గ్రంథం, ఇది మీకు ఎంతో సహాయపడుతుంది. ఇది మీరు వెళ్ళే మార్గంని కూడా చూపిస్తుంది. ధన్యవాదాలు సువార్తి కూడా. ధన్యవాదాలు. జరగవా? ఇదేంటి విచిత్రం, వీళ్ళు ఇలా చేస్తున్నారు. స్లెస్సీ, ఇలా రా, ఇక్కడ చూడు విచిత్రం. నేను వంట చేస్తుంటే పిలుస్తావేంటి? అసలే బిర్యానీ చేస్తున్నా, వంట అయ్యాక వస్తా, ఆగు శుజుక. స్మెల్ చూడు, బాగుంది. సర్లే, పిలిచావేంటి? దేవుని ఉగ్రత అంట భూమిపైకి రాబోతుందంట. వీళ్ళు మాత్రమే తప్పించుకొని పరలోకం వెళ్తారంట. నేను నమ్మను స్లెస్సీ. దీనికోసమేనా నన్ను పిలిచింది? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తాను. చీనాడు. అరే పరలోకం వెళ్తారంట్రా వీళ్ళు, పరలోకం. అరే పరలోకం వెళ్తారంట్రా వీళ్ళు, పరలోకం. మనం వీళ్ళని ఎంత ఎగతాళి చేసినా వీరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ శరీరాశ, నేత్రాశ, జీవబ్దము అనే వల ఉంది కదరా, ఆ వల వేద్దాం.
రండి రండి స్వాగతం సుస్వాగతం. ఏంటి శరీరాశ నేత్రాశ జీవపు డమ్మమా? అది నేనే. ఇటు చూడండి ఎంత ఉన్నారు. ఆడేవాళ్ళు ఆడుతున్నారు, పాడుతున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, డాన్స్ వేస్తున్నారు. మరి మీరేంటి ఇలా ఉన్నారు? పప్పి అక్కడ చూడు ఎంత బాగుందో. వాళ్ళకి నచ్చినట్టు తింటున్నారు, తాగుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. నాకు నచ్చింది, నాకు వెళ్ళాలని ఉంది. వద్దు వద్దు శాలిని, ఇది లోకపు నటన. ఇది గతించిపోబోతుంది. బైబిల్లో ఏమని రాస్తుంది? లోకము దాని ఆశలు గతించిపోబోతున్నాయని ఉంది కదా. దేవుని చిత్తం చేయువాడే నిరంతరం నిలుచుతాడని ఉంది కదా శాలిని. మనం ఈ మార్గంలో వెళ్తే పరలోకం చేరుకోలేం, ఈ మార్గంలో వెళ్తేనే పరలోకం చేరుకుంటాం. పరలోకం కదా, వస్తాను. ఛా, వీళ్ళు మళ్ళీ తప్పించుకున్నారు. పరలోకం అంట పరలోకం. మనం వేసిన శరీరాశ నేత్రాశ జీవితం మన వల్ల కూడా పనిచేయలేదురా. దీని నుండి కూడా తప్పించుకున్నారా. కాబట్టి ఇప్పుడు మనం శ్రమ అనే ఆయుధాన్ని వాడదాం. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారా చూద్దాం. మీ విరోధి అయిన అపవాది వస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. మీ విరోధి అయిన అపవాది వస్తున్నాడు, జాగ్రత్త. అమ్మో ఈ మార్గం ఏంటి పప్పి ఇలా ఉంది? అటు చూస్తే ఏమో ఎగతాళి చేస్తున్నారు, ఇటేమో ఇన్ని శ్రమలు. నాకు చాలా భయంగా ఉంది పప్పి. చూడు, ఎన్ని శ్రమలు వచ్చినా మనం దేవుని వైపే చూడాలి. దేవుడు మనకి సాయం చేస్తారు. పేతురు గారు రాసిన పత్రికలో ఏమనుంది? అగ్ని వంటి మహాశ్రమలున్నాయి, అయినా కీర్తనకారుడు ఏమని చెప్పారు? నేను గాఢంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడనని చెప్పారు కదా. దానికి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉంటారనే కదా. సరే పప్పి. అరే, శ్రమలైన ఆయుధాన్ని కూడా వీరు లెక్క చేయట్లేదురా. కాబట్టి ఇప్పుడు మనం అసలైన ఆయుధాన్ని వాడదాం. దీని ద్వారా ఎంతో మంది పడిపోయారు. అరే, శ్రమ ఆయుధాన్ని కూడా వీరు లెక్క చేయట్లేదురా. కాబట్టి ఇప్పుడు మనం వాయిస్ రావట్లేదు. చెప్పురా. అరే, శ్రమ అనే ఆయుధాన్ని కూడా వీరు లెక్క చేయట్లేదురా. కాబట్టి ఇప్పుడు మనం అసలైన ఆయుధాన్ని వాడుదాం. దీని ద్వారా ఎంతో మంది పడిపోయారు. అదేరా, నీకు కూడా తెలుసు కదా, నిరాశ అనే ఆయుధం. తెలుసురా, తెలుసు. ఏమైంది శాలిని? నాకు చాలా బాధగా ఉంది పప్పి. అసలు ఈ పరలోకం నిజమేనా? ఆ సువార్తికుడు చెప్పింది నిజమేనా? అవును శాలిని, అసువార్తికుడు చెప్పింది నిజమే. అసువార్తికుడు ఎక్కడి నుంచో చెప్పలేదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచే చెప్పారు. ఈ పరిశుద్ధ గ్రంథం కూడా మనకు అదే చెప్తుంది. యోహాను సువార్త 3:16 ఏమనుంది? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం పొందుతారని ఉంది కదా శాలిని. ఇంకా ఎంతకాలం పప్పి ఇలా? ఎంతకాలం అని కాదు శాలిని, మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి. అమ్మో, మరణం వరకా? నా వల్ల కాదు పప్పి, నేను వెళ్ళిపోతాను. నాకు వద్దు శాలిని. సారీ పప్పి. ఆగు శాలిని, ఆగు శాలిని. ప్రైజ్ ది లార్డ్ సువార్తికుడా. ఏంటి నేను చెప్పిన వాక్యం విని దాన్ని బట్టి నడుచుకుంటున్నారా? పాస్టర్ గారు, నేనే కాదు, నా స్నేహితురాలు కూడా.
మరి ఏది నీ స్నేహితురాలు? ఇప్పుడే నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోయింది. నువ్వేం బాధపడకమ్మా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కావాలంటే ఇప్పుడు కూడా నీకు తోడుగానే ఉన్నాడు. సరే పాస్టర్ గారు. సరే. అంతము వరకు తను దేవునిలో నమ్మకంగా ఉంది కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం ఆ పరలోక రాజ్యం స్వతంత్రించుకున్నది. అబ్బా, ఎంత అందమైన పట్టణం, ఎంత ప్రకాశంగా ఉందో. దేవదూతల సమూహం, ధవల సింహాసనం, ఎంత అందంగా ఉందో ఈ పరలోక రాజ్యం. ఈ మహిమా శరీరంతో నన్ను నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు వందనాలేసయ్యా. నీతో సదాకాలం ఉండే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా. ఎలాగైనా పరలోకానికి వెళ్ళిపోయిందిరా. ఒకరు తప్పించుకోలేని సంతోషం కంటే ఒకరు పరలోకానికి వెళ్ళిపోయారనే బాధగా ఉందిరా. ఇంకా మేము ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎంతో మందిని నరకంలోకి తీసుకెళ్తాం. బహుశా అందులో మీరు కూడా ఉన్నారేమో. నిన్ను కూడా విడిచిపెట్టాం.